హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో నుండి ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోను హిస్సోపుతోను కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. ఆ విధముగా గుడారము మీదను అదే విధముగా గుడారము మీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను అని ఉంది. మనము ఈ సంగతిని చాలాసార్లు ఆలోచించాం, వినే ఉంటాం. అయితే ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన ఎవరెవరికి మధ్యలో జరిగింది? దేవునికి, ఇశ్రాయేలీయులకి మధ్యలో నిబంధన జరిగింది. నిబంధన ప్రత్యేకించి జరిగిన ఆ నిబంధనను పాత నిబంధన అని అంటారు. ఎలా జరిగిందంటారు పాత నిబంధన? దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దేవుడు మనుషులతో నిబంధన చేసినప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారము నిబంధన జరిగింది. ఎలా జరిగిందనంటే, నిబంధన జరగటానికి నిబంధన రక్తమును ఉపయోగించారు. చదువుతాం మనం నిర్గమకాండం 24వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతాం. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. చాలు. ఇందాక మనం చదివిన హెబ్రీ పత్రికలో కూడా 9వ అధ్యాయం 19వ వచనము అక్కడ ఏం జరిగిందో, అంటే నిర్గమకాండంలో ఏం జరిగిందో మరలా అదే సంగతిని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో ప్రస్తావించారు. వ్యత్యాసమేమీ లేదు. అందుకే 19వ వచనం మనం చదివాం కదా. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత అన్నట్టు, అంటే ప్రజలకు ఆజ్ఞలు చెప్పాడు. అదే సంగతిని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. నిర్గమకాండం 24:7లో అతడు నిబంధన గ్రంథం తీసుకొని ప్రజలకు వినిపింపగా, రెండు ఒకటే. ఏమండి, వాక్యం ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ఆజ్ఞలన్నిటినీ ప్రజలకు వినిపించిన తర్వాత ప్రజలు ఏమన్నారనంటే, దేవుడితో మీ ఆజ్ఞలు మేము పాటిస్తాం, మీరు చెప్పినట్లుగా మేము నడుస్తాం అని అన్నారు. ఎప్పుడైతే వాళ్ళు మేము ఆజ్ఞలు పాటిస్తామని అన్నారో అప్పుడు నిబంధన జరిగింది.
అప్పుడు నిబంధన జరిగింది. ఎలా జరిగింది చూస్తాం. ఇప్పుడు 7వ వచనం, నిర్గమకాండం 24:7. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీదను ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. నిబంధన రక్తము. ఇక్కడ ఏం జరిగిందనంటే, దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్యలో నిబంధన జరుగుతుంది. నిబంధన ఎలా జరిగింది? ముందు ఆజ్ఞలు చెప్పారు, మేము పాటిస్తాం అని ఇశ్రాయేలు ఒప్పుకున్నారు, అంగీకరించారు. అప్పుడు రక్తం తీసుకొని ఆ రక్తానికి ఏమని పేరు పెట్టారనంటే నిబంధన రక్తము. ఆ రక్తం తీసుకొని ప్రజల మీద ప్రోక్షించారు. కేవలం ప్రజల మీదే కాదు, ఈ ప్రజలు ఆరాధించటానికి ఏమైతే ఉపకరణాలు వినియోగిస్తారో వాటి మీద కూడా ప్రోక్షణ జరిగింది. దేనిని బట్టి ప్రోక్షణ జరిగింది? నిబంధన రక్తంతో ప్రోక్షణ జరిగింది. అందుకోసం దేవునికి మనుషులకి మధ్యలో ఎప్పుడు నిబంధన జరగాలన్నా నిబంధన రక్తం అవసరం. ఆ రక్తం యొక్క ప్రోక్షణ అవసరం. నిబంధన రక్తం లేకుండా నిబంధన ఉండదు. ఆ నిబంధన రక్తము ప్రోక్షించకుండా ఆ జనులు దేవుని సంబంధులు కారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇలాంటి సంగతి ఎప్పుడు జరిగింది? ధర్మశాస్త్ర కాలంలో, అంటే మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలులతో నిబంధన చేసినప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని జరిగించారు. మరి మనతో కూడా నిబంధన చేశారు కదా, క్రొత్త నిబంధన చేశారు. క్రొత్త నిబంధన కూడా ఇలాగే జరిగిందా? జరిగింది. క్రొత్త నిబంధన కూడా ఇలాగే జరిగింది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో, ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అని అంటే రెండవ నిబంధన కూడా రక్తంతోనే ప్రతిష్ఠింపబడింది అని అర్థం కదండి. కాబట్టి రెండవ నిబంధన కూడా రక్తము చేత ప్రతిష్ఠింపబడింది. ఇప్పుడు పాత ప్లేస్లో క్రొత్త. ఈ నిబంధన రక్తము పశువుల యొక్క రక్తం, జంతువుల యొక్క రక్తం. ఇప్పుడు క్రీస్తు రక్తం. అప్పుడు ప్రజలు ఇశ్రాయేలీలు, ఇప్పుడు క్రైస్తవులు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు. ఆత్మ సంబంధమైన వారిని ఇంకేమన్నాం? క్రైస్తవులు. ఇది నిబంధన జరిగింది. ఇలాగ నిబంధన జరిగింది. ఎందుకు నిబంధనకి రక్త ప్రోక్షణ అవసరం? రక్తం ప్రోక్షించడాన్ని బట్టి దేవుడు ఎందుకు నిబంధన చేశారు? ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త. ఆయన అద్వితీయ సత్యదేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను తన స్వాస్యముగాను తన జనముగాను ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, మనం అనేకసార్లు ప్రస్తావించిందే, పరలోకపు దేవుడు
ఈ ఇశ్రాయేలీలకి నిబంధన దేవుడు. ఈ ఇశ్రాయేలీలు పరలోకపు దేవునికి నిబంధన ప్రజలు. వారి మధ్యలో ఎప్పుడైతే నిబంధన బాంధవ్యం ఏర్పడిందో దేవుడు అంటున్నారు, నిబంధన ప్రజలతో అంటున్నారు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నిర్గమకాండం 20 దేవుడు ఈ ఆజ్ఞలన్నీ నిర్గమకాండం 20 నుంచి దేవుడి ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏంటి స్పెషల్? వీళ్ళతో మాత్రమే మాటలు చెప్పడానికి ఏంటి వీళ్ళలో ఉన్న గొప్పతనం? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు కండిషన్. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదా? ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే నేను మీతో నిబంధన చేశాను. మన మధ్యలో నిబంధన బాంధవ్యం ఉంది. నిబంధన ఒకటి ఉంది. నిబంధన అంటే వడంబడిక. నిబంధన అంటే అగ్రిమెంట్ ఇంగ్లీష్లో. మన ఇద్దరి మధ్యలో వడంబడిక ఉంది. నువ్వు ఒప్పుకొని నేను నిబంధనలోనూ ప్రవేశిస్తాను అని అన్నా. గుడ్డిగా సంతకం పెట్టించలేదు పరమదేవుడి అగ్రిమెంట్ పైన. మోషే ఆ అగ్రిమెంట్లో ఉండే కండిషన్స్ ఏమున్నాయో మొత్తం అన్నీ ఇశ్రాయేలీలకు చెప్పు అన్నాడు. ముందు అప్పుడు మోషే ఏం చేశాడు? ఈ గ్రంథంలో ఉన్న సంగతులన్నీ, ఆజ్ఞలన్నీ వారికి వివరించాడు కదా, మనం చదివాం కదా. వివరించిన తర్వాత ప్రజలు ఏమన్నారు? మేము వీటిని అనుసరించి నడుస్తాం అని అన్నారు. ప్రతి పాయింట్ చక్కగా మోషే వివరించాడు. మాకు సమ్మతమే అని అన్నారు. అప్పుడు నిబంధన రక్తంతో నిబంధన చేశారు. నిబంధనలోనికి ప్రవేశించారు. రక్తం లేకుండా నిబంధన జరగలే. అర్థమవుతుంది కదమ్మా? అలాగ నిబంధన చేసిన తర్వాత నిబంధనలో మొదటి సంగతి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఇంకా ఏమన్నారనంటే పైన ఆకాశం అందే గాని క్రింది భూమి అందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలి పడకూడదు. వాటిని పూజింపకూడదు. అది సంగతి. నేను మీ నిబంధన దేవుని కాబట్టి నన్ను మాత్రమే మీరు ఆరాధించాలి. నన్ను మాత్రమే మీరు సేవించాలి అని చెప్పేశారు. కాబట్టి నిబంధనలో ఉన్న సంగతి అది. సరే చెప్పేస్తే సరిపోతుంది కదా, మరలా రక్తం ఎందుకు? నిబంధన రక్తం ఎందుకు? ఆల్రెడీ కండిషన్స్ చెప్పేశారు కదా. కండిషన్స్ చెప్పిన తర్వాత మరలా రక్తం తీసుకోవడం దేనికి? రక్తంతో వారిని ప్రోక్షించడం దేనికి? కారణం ఏమనంటే ఎవరి మీదైతే రక్తం ప్రోక్షింపబడుతుందో ఆ జనాంగము ఆరాధించడానికి యోగ్యులు. ఎవరి మీదైతే రక్తం ప్రోక్షింపబడుతుందో ఆ జనాంగము నిబంధనలోనికి ప్రవేశించినట్టు గుర్తు లెక్క. కాబట్టి రక్తం లేకుండా నిబంధన ఉండదు. రక్త ప్రోక్షణ లేకుండా నిబంధన ఉండదు దేవునికి మనుషులకి మధ్యలో. కాబట్టి ఎవరితోనైతే దేవుడు మీరు నా ప్రజలు అన్నారో, ఎవరితోనైతే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని అన్నారో, ఎవరితోనైతే మహోన్నతుడు పైన ఆకాశం అందే కానీ భూమి మీద కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమును మీరు చేసుకోవద్దు,
పూజింపొద్దు, సాగిలపడద్దు, నన్ను మాత్రమే ఆరాధించండి, సేవించండి అని ఎవరితోనైతే పరమదేవుడు చెప్పారో ఆ జనాంగము దేవుని ఆరాధించడానికి యోగ్యులుగా ఎప్పుడవుతారనంటే రక్త ప్రోక్షణ జరిగినప్పుడు. వారిపైన రక్త ప్రోక్షణ జరగకుండా వారు ప్రత్యేకింపబడరు. అందువలన ప్రజలు మోషే ఏం చేశాడనంటే అంతకుముందు పశువులు వధించాడు. వాటి రక్తంలో సగం, కొంచెం కాదు, కొంచెమైతే ప్రోక్షించడానికి అవ్వదు, అందరి మీద రక్తంలో సగం తీసుకున్నాడు. మరి ఎంత క్వాంటిటీ మనకు తెలియదు. తీసుకొని హిస్సోప్ అనే ఒక మొక్కలో ముంచి దాంట్లో ముంచి ప్రజల మీద ప్రోక్షించాడు. ఎప్పుడైతే ప్రోక్షించారో మీరు ఆయనను ఆరాధించడానికి యోగ్యులు, మీరు ఆయనను సేవించడానికి యోగ్యులు, మీరు మీ ఆరాధన ఆయన అంగీకరిస్తారు, మీ నుంచి ఆరాధన ఆయన కోరుకుంటున్నారు. మీరు మాత్రమే ఆయన జనాంగం అనే దానికి గుర్తుగా రక్తము ప్రతి ఒక్కరి మీద, జనాంగం మీద ప్రోక్షించారు. చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఎవరి మీద అయితే రక్తం ప్రోక్షింపబడిందో వారు ఆరాధించే ప్రజలు అవుతారు, వారి నిబంధన ప్రజలు అవుతారు. రక్త ప్రోక్షణ లేకుండా వారి దేవుని జనాంగం ఎవరు, వారి జనాంగం ఎవరు, ఆరాధించే ప్రజలు. రెండవ సంగతి, వీరు ఆరాధించే జనాంగం అయ్యారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఎలాగ ఆరాధించాలి? ఆరాధించడానికి ఏ ఉపకరణంలో ఏ వస్తువులు ఉపయోగించాలి? రెండో ప్రశ్న. ఏ వస్తువులు ఉపయోగించాలి? అందుకోసము మనుషుల మీద రక్తం చెల్లిన తర్వాత ఇంకా కొంచెం రక్తాన్ని సేవా పాత్రలన్నిటి మీద ప్రోక్షించాడు మోషే. బలిపీఠం మీద ప్రోక్షించాడు. అంటే ఈ బలిపీఠము దేవుని ఆరాధించడానికి ఉపయోగించే బలిపీఠం. గంగాళం మీద ప్రోక్షించాడు. ఈ గంగాళము దేవుని ఆరాధించడానికి మనుషులు ఉపయోగించే ఒక పరికరం. తర్వాత లోపలికి ప్రవేశించారు. లోపల ఏముంటాయి? సముఖపు రొట్టెల బల్ల. వచ్చావా? ఓకే. సముఖపు రొట్టెల బల్ల, ధూపార్తి, దీపస్తంభం ఉంటాయి. వాటి మీద ప్రోక్షణ. ఇంకా లోపలికి వెళ్తే మందస్సు ప్రోక్షించారు. ఈ ప్రోక్షణ జరిగిందనంటే ఈ ఉపకరణంలో దేవుని సేవించడానికి ఉపయోగించాల్సినవి. ఆరాధించేది మీరు, ఆరాధించడానికి ఉపయోగించే వస్తువులు ఇవి. మీరు ఆరాధించే ప్రజలు, ఆరాధించడానికి మీరు వినియోగించవలసిన సేవా పాత్రలు ఇవి అని ఏం చేశారనంటే రక్తముతో వాటిని ప్రోక్షించారు. ఎప్పుడైతే రక్తంతో వాటి ప్రోక్షణ జరిగిందో ఈ వస్తువులు కాకుండా, ఈ ఉపకరణాలు కాకుండా ఇంకొక ఉపకరణాలు ఆరాధించడానికి ఆరాధనా కార్యక్రమంలో వినియోగించకూడదు. అర్థమవుతుంది కదా? ఇంకొక ఉపకరణాలు వినియోగించకూడదు. వేటి మీద అయితే రక్త ప్రోక్షణ జరిగిందో అవి ప్రతిష్ఠింపబడతాయి, ఆరాధించడానికి ఉపయోగించే వస్తువు. ఎవరి మీద అయితే రక్త ప్రోక్షణ జరుగుతుందో వారు ప్రతిష్ఠింపబడతారు. ఎలాగో? ఆరాధించే జనాంగం. పొరపాటు జరిగింది ఒకసారి. జరిగిన పొరపాటు ఏంటంటే దేవుడు ప్రతిష్ఠించినటువంటి వస్తువుతో సంబంధం లేని ఒక పదార్థాన్ని దేవుని సేవించడానికి వారు వినియోగించారు. వారెవరో కాదు, నాదాబు, అబీహు.
నాదాబు, అబీహు. వారు ధూపార్తిని చేతపట్టుకున్నారు. మంచిదే, ధూపార్తి ప్రతిష్ఠింపబడిన వస్తువు, అందులో డౌట్ లేదు. ధూప చూర్ణాన్ని కూడా తీసుకున్నారు. మంచిదే, ఆ ధూప చూర్ణం కూడా దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా చేయబడిందే. అయితే నిప్పులు మాత్రము ప్రతిష్ఠింపబడిన స్థలంలో నుంచి తీసుకొని రాలే. నిప్పులు బలిపీఠము క్రింద నిప్పులు తీసుకొని వాటి మీద ధూపం వేయాలి. కానీ వీరు అన్యాజ్ఞను తీసుకొచ్చారు. నేను ప్రతిష్ఠించని వస్తువుని నా ఆరాధనలను ఉపయోగించావు, లేదంటే నేను ప్రతిష్ఠించిన వస్తువుని నన్ను సేవించడానికి ఉపయోగించావు, నన్ను ఆరాధించడానికి నేను కోరుకున్నాను. వాస్తవం, ప్రత్యేకించి నాకు యాజకత్వం చేయడానికి మిమ్మల్ని కోరుకున్నాను. వాస్తవం, ఆ స్థితి, ఆ హోదా మీకు ఇచ్చాను. వాస్తవం. అయితే జాగ్రత్త, ఆరాధించడానికి వస్తువులు కూడా నేను ఇచ్చాను. ఆరాధనలో ఉపయోగించవలసినటువంటి పదార్థాలు కూడా నేనే చెప్పాను. నువ్వేం చేసావు? నాదాబు, అబీహు మీరేం చేశారు? అన్యాజ్ఞను తీసుకొని వచ్చారు. నేను ప్రతిష్ఠించలేదు కదా, నేను ఆజ్ఞాపించలేదు కదా. బలిపీఠం పైన రక్త ప్రోక్షణ జరిగింది. బలిపీఠం క్రింద అంటే బలిపీఠం పైన రక్త ప్రోక్షణ జరిగిందంటే ఆ పశువులు దాని మీద వధించాలి, దహన బలి అర్పించాలి. పక్షులు వాటిపైన అర్పింపబడాలి. వాటి క్రింద ఉన్న నిప్పులతో ధూపం వేయాలి. అందుకొరకు బలిపీఠము ప్రతిష్ఠింపబడింది, ప్రోక్షింపబడింది. అవేం పట్టించుకోలేదు. ధూపం వేయాలి. ఏ వస్తువు అయితే ఏముంది, ఏ పదార్థం అయితే ఏముంది అని ప్రతిష్ఠింపబడని చోటుల నుండి నిప్పు తీసుకొచ్చారు. దేవుడు అంగీకరించలేదు. చాలా ప్రాముఖ్యమైన సంగతి. అలాగే అప్పుడు నిబంధన ఎలా జరిగిందో నేడు కూడా దేవుడు క్రైస్తవులతో నిబంధన చేశాడు. మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలము, క్రొత్త నిబంధన పరమదేవుడు చేశారు. క్రీస్తు ప్రభు రక్తము చేత నిబంధన చేశారు. నిబంధన రక్తము, ఇప్పుడు క్రీస్తు ప్రభు రక్తం. జంతువుల యొక్కయు పశువుల యొక్కయు రక్తముతో చేసిన నిబంధన ప్రజలు ప్రతిష్ఠింపబడిన వస్తువులు తేకుండా ఆరాధిస్తే అంగీకరించిన దేవుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తముతో ప్రోక్షణ చేసిన తర్వాత ఆయన ప్రోక్షించిన వస్తువులు కాకుండా వేరే వస్తువులు ఉపయోగించి ఈరోజు ఆరాధన చేస్తే అంగీకరిస్తాడా? అసలు వాస్తవానికి ఏం జరిగిందనంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, ఇప్పుడు సంగతిని ఆలోచన చేస్తున్నాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 23వ వచనంలో నుండి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉంటుంది. కానీ నేను ఒకసారి బోర్డు మీద రాస్తున్నాను, చూడండి. ఆ వస్తువులు ఏంటో 9వ అధ్యాయం మొదటి నుంచి ఉంటాయి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములు ఉండేను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభము బల్ల దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. రెండో తెర ఇంకొక వస్తువు ఉంటుంది.
అది ఇంకొక చిన్న బల్ల ఉంటుంది, దానిపైన దూప వేదిక, అది దానిపైన ఒక దూపార్తి ఉంటుంది. రెండవ తెర కావాల అతి పరిశుద్ధ స్థలంలో గుడారం ఉండెను. అతి పరిశుద్ధ స్థలంలో గుడారం ఉండెను. అందులో సువర్ణ దూపార్తి అంతటిలో బంగారు రేకులతో కూడిన నిబంధన మందసములు ఉండేను. ఈ దూపార్తి అనేది ఈ అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించింది కాబట్టి అలా చెప్పారు. ఇక్కడ వారు చెప్పినట్టుగానే వేద్దాం. కొంచెం ముందుకు వేసాను అనుకోండి. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది తెర చిరిగిపోయిన తర్వాత అది మైండ్లో పెట్టుకోండి. రైట్. ఆ మందసంలో మన్నాగల బంగారు పాత్ర, ఇది ఒక మందసం, దీనిపైన కెరీబులు. ఇది పరలోక సంబంధమైన వస్తువులను పోలిన 23వ వచనం ఇప్పుడు చదవండి. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు, ఇవి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది. అంతే కదా. ఈ ఉపకరణాలన్నీ బలుల వల్ల శుద్ధి చేయబడ్డాయి. బలిలో చిందింపబడిన నిబంధన రక్తంతో శుద్ధి చేయబడ్డాయి. అయితే పరలోక సంబంధమైన వస్తువులు ఉన్నాయి. ఇవి పరలోక సంబంధమైన వస్తువులు కాదు, వాటిని పోలిన వస్తువులు. కానీ పరలోక సంబంధమైన వస్తువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు చదువుదాం సార్. 23వ వచనం. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేది. కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. పరలోకపు సంబంధమైన పోలిన వాటిని జంతువుల యొక్క రక్తంతో, పశువుల యొక్క రక్తంతో శుద్ధి చేశారు. వీటికంటే పరలోక సంబంధమైనవి అయితే వీటికంటే శ్రేష్టమైన రక్తముతో శుద్ధి చేయబడాలి. అందువలన ఏం చేశారనంటే శ్రేష్టమైన రక్తం క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి వీటిని శుద్ధి చేయటానికి పరమదేవుడు ఉద్దేశించాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే కింద చెప్పాను కదా, రక్తం తీసుకొని ఎవరైతే ఆయనను ఆరాధించడానికి ఆయన కోరుకున్నాడో, ఎవరైతే ఆయన నిబంధనలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నారో ఆ జనాంగం మీద ప్రోక్షణ జరిగింది. అలాగే ఇప్పుడు క్రీస్తు ప్రభు యొక్క రక్తం క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించి ఆయనను ఆరాధించటానికి ఎవరైతే దేవుని చేత అంగీకరింపబడ్డారో వారిపైన ఈ రక్తం అనేది ప్రోక్షింపబడుతుంది. వాళ్ళే ఆరాధించడానికి యోగ్యులు, వారే ఆరాధించడానికి దేవుడు కోరుకున్న జనాంగం. దేవుని దగ్గర మనుషుల దగ్గర ఉన్నట్టు మొహవాటం ఉండదు. ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఆయన ఆరాధన కోరుకోరు, ఎవరిని పడితే వాళ్ళు ఆయన ఆరాధించడానికి కూడా ఆయన ఒప్పుకోడు. అందుకోసం రక్త ప్రోక్షణ ఆ రోజు జరిగింది. ప్రజలందరి మీద ప్రోక్షించాడు. ప్రజలంటే ఎవరు? ప్రత్యేకించి గోత్రాలు, 12 గోత్రాలు చొప్పున వారిని ఏర్పాటు చేసి వారి మీద ప్రోక్షించారు. వారి మధ్యలో మిశ్రిత జనం ఉన్నారు లేరా? ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వీళ్ళతో ఉంటే మనకు బాగుంటుందని బయలుదేరారు. వాళ్ళని మిశ్రిత జనం అన్నారు. వారు ఆరాధించడానికి యోగ్యులా? కాదు. వారితో దేవుడు నిబంధన చేశారా? ఓ మటుకి కాదు. సెలెక్టెడ్ వారు మాత్రమే దేవుని ఆరాధించడానికి యోగ్యులు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వాళ్ళు. అలాగూ పరమదేవుడు తను ఆరాధించే జనాంగాన్ని ఆయన ఎంచుకున్నారు కాబట్టి నేను ఎంచుకున్నాను మిమ్మల్ని అని నిరూపించడానికి, అంటే ఎంచుకున్నాను అనటానికి రుజువుగా
రక్త ప్రోక్షణ. రక్త ప్రోక్షణ. అలాగూ ఇప్పుడు క్రొత్త నిబంధనలు ఏం జరిగిందనంటే, తనను ఆరాధించడానికి ఆయన కోరుకున్న జనాంగం పైన ఆయన క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు. వారిపైన రక్తం ప్రోక్షింపబడకుండా వారు ఆరాధించే జనం ఎవరో దేవుడు వారి ఆరాధనను అంగీకరించడం, ఇది వాస్తవం. రక్త ప్రోక్షణ జరగాలి. రక్త ప్రోక్షణ జరగాలి. అందువల్లనే ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో, అది బాప్తిస్మం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ బాప్తిస్మ కార్యక్రమంలో ఏం జరుగుతుంది అంటే ప్రోక్షణ జరుగుతుంది. ప్రోక్షణ జరుగుతుంది. హృదయముల పైన ప్రోక్షణ జరుగుతుంది. ఆ మనిషి యొక్క హృదయం పైన ప్రోక్షణ జరుగుతుంది. ఆ మనిషికి ప్రోక్షణ జరుగుతుంది. ఆ వ్యక్తికి ప్రోక్షణ జరుగుతుంది. కాబట్టి పరమదేవుడు బాప్తిస్మంలో ఆయన క్రీస్తు ప్రభు యొక్క నిబంధన రక్తాన్ని ప్రోక్షించి, నువ్వు ఆరాధికుడివి, నువ్వు నన్ను సేవించడానికి యోగ్యుడివి, నువ్వు నన్ను ఆరాధించడానికి యోగ్యుడివి అని పరమదేవుడు అంగీకరిస్తారు. అర్థమవుతుంది కదండి. అంటే మనం అనుకున్నట్టుగా దేవుని యొక్క గ్రంథం లేదు. దేవుని యొక్క గ్రంథం ఆయన ఉద్దేశించినట్లుంది. మనం ఊహించుకున్నట్లుగా దేవుడు లేడు. ఆయన వాస్తవానికి ఏమై ఉన్నారో ఆ రూపంగానే ఉన్నారు. అందువలన ఛాయారూపముగా ధర్మశాస్త్రంలో రక్త ప్రోక్షణ ద్వారా జనులను ఎంచుకున్నట్టు, క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా తనను ఆరాధించే ప్రజలను ఆయన కోరుకున్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన జనాంగం మాత్రము ఆయన ఆరాధించడానికి యోగ్యులు. బాప్తిస్మంలో వారిపైన రక్త ప్రోక్షణ జరుగుతుంది. వారు ఆరాధించవచ్చు. సరే దేవా, తమను ఆరాధించడానికి మమ్మల్ని కోరుకున్నావా? తమ యందు మా ప్రభునందు ఉంచవలసిన విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందినప్పుడు మా ప్రభు యొక్క రక్తంతో మమ్మల్ని ప్రోక్షించి తమను ఆరాధించే జనాంగంగా మమ్మల్ని కోరుకున్నావా? వాస్తవం. సరే, ఇక మీదట తమను ఆరాధించాలి. మేము తమరు ఆజ్ఞాపించినట్లు చదువుదామా? యోహాను సువార్త 3:23 నుంచి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుంచి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అది ఆయన కోరుకుంటాడు. ఎలాంటి వారు ఆరాధించాలో ఆయన కోరుకుంటారు. అట్టివారే కావాలని ఆయన కోరుచున్నారు. కోరడం మాత్రమే కాదు, ఆరాధించమని ఆజ్ఞాపించారు. 24వ వచనంలో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అది సత్యం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని ఆజ్ఞాపించేశాడు. ఆజ్ఞాపించిన తర్వాత మనం ఆయన ఆరాధించడానికి ఎంచుకోబడిన జనాంగము దేవుని చేత. మన ఆరాధ్య దైవం ఆయన. ఏ వస్తువులతో ఆరాధించాలి? ఆరాధించడానికి ఆయన ప్రతిష్ఠించి మనకి ఇచ్చిన వస్తువులు ఏమన్నా ఉన్నాయా? ఉపకరణములు ఏమైనా ఉన్నాయా? సేవా పాత్రలు ఏమైనా ఉన్నాయా? అవి కాకుండా వేరే ఉపయోగిస్తే ప్రమాదం కదా. దేవుడు మనకేమైనా ఉపకరణాలు ఇచ్చారా ఆయనని సేవించటానికి లేదా ఆయన ఆరాధించటానికి?
ఆయన ఇచ్చిన ఉపకరణాలు ఉన్నాయా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒక 2 నెలల క్రితం, పోయిన నెల కాకుండా అంతకు ముందు నెల, నాకు బాగా గుర్తుంది, మీ మధ్యలో ఒక పాఠం చెప్పాను. సహోదరి ప్రేమ పోయిన నెల అమ్మా, అంతకు ముందు నెల అంగీకరించే సామగ్రి అదే స్వభావం గురించి చెప్పారు. ఆరాధికుడు ఏం తీసుకురావాలి? ఆరాధికుడు ఆరాధించడానికి ఏం తీసుకురావాలి? వట్టి చేతులతో రాకూడదు. ఆరాధికుడు దేవుని సముఖాన్ని ఆరాధించడానికి వచ్చిన ప్రతిసారి వారమంతా సంపాదించిన సంపద తీసుకురావాలి. సంపద అంటే డబ్బు, నాణ్యాలు, కరెన్సీ కాదు, మోసడానికి అది ఒకటే కాదు. తీసుకురావాల్సింది స్వభావం. అట్లాడుకున్నాం కదా. ఎదుటి వాని పట్ల కనికరం, తన ప్రవర్తనలో నీతి, దేవుని ఎదుట దేని మనసు. ఇవే కదా నేను అడుగుతున్నాను. ఓ మనుషుడా, ఏది ఉత్తమమో ఒకసారి చదివేసేద్దాం, లేకపోతే మళ్ళీ మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, మీకా మనుషుడా ఏది ఉత్తమమో, మీకు మళ్ళీ సందర్భాన్ని వివరిస్తాను, మర్చిపోయినట్టున్నారు. 6 నుంచి చదువుతాం. ఏమి తీసుకుని వచ్చి, అదిగోండి దేవుడు ఆజ్ఞాపించాడు కదా, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించున్నాం. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతున్నాం. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలంలో ఆయనకు సంతోషము కలుగజేయన నా అతిక్రమమునకై. ఆలోచన చేస్తా ఉన్నాడు. వట్టి చేతులతో రావద్దన్నారు. ఇప్పుడు నేను దేవుని సన్నిధానానికి, ఆయన సముఖానికి, ఆయన మందిరానికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఆరాధికునిగా ఆయన మందిరానికి వెళ్ళాలి నేను. ఆయన ఏమి వట్టి చేతులతో రావద్దన్నారు, మరి ఏం తీసుకొని వెళ్ళాలి? ఆలోచన చేశాను. ఐటమ్స్ పెట్టుకున్నాడు. వేల కొలది పొట్టాడు. వేలాది నదులంతా విస్తారమైన తైలం. తర్వాత జ్యేష్ఠ కుమారుడు. ఇంకొక వస్తువు ఉంటుంది. ఇంకొక వస్తువు తల్లి, కోడెలు. ఏడాది దూడలు మొదటి లిస్టులో పెట్టుకున్నాడు. లిస్టులో మొదటి వేల కొలది పొట్టాడు. వేలాది నదులంతా విస్తారమైన తైలం. ఇవి వద్దన్నాడు కదా దేవుడు, ఇవి తీసుకొని రావద్దన్నాడు కదా, వాటి మీద నాకు వెక్కసమైంది అన్నారు కదా. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో, మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనలను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. అదే మీరు తీసుకొని గతంలో మీరు తీసుకొని వచ్చిన ఏ వస్తువులు ఇప్పుడు నేను అంగీకరించను అనేసి, మరి ఏం తీసుకురావాలి? ఏమి తీసుకొని దేవుణ్ణి దర్శించాలి? ఇప్పుడు నేను ఆలోచన చేశాను. నా జ్యేష్ఠ కుమారుని పట్టుకెళ్తాను, కుదరదు. అప్పుడు పరమదేవుడు జోక్యం చేసుకొని, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. అదిగో నీ సొంత ప్రవర్తనలో న్యాయం కనబడాలి.
కనికరమును ప్రేమించుడి. ఎదుటివారి పట్ల కనికరం కలిగి ఉండాలి. దీన మనసు కలిగి దేవుని ఎదుట దీన మనసు కలిగి ఉండాలి. ఇదే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు దినచర్యలో. అలాంటి స్వభావంతో నా సముఖానికి రా. వట్టి చేతులతో కాదు, వట్టి చేతులతో కాదు. ఖచ్చితంగా నువ్వు సామాను పట్టుకు రావాలి. తేవాల్సింది నీ స్వభావం, నీ వ్యక్తిత్వం, నీ దినచర్య. నువ్వు వారమంతట్లో ఎలా ప్రవర్తించావో ఆ ప్రవర్తించిన విధానం, దాంతో నా ముందుకు రా. నీ స్వభావంలో కనికరం ఉండాలి ఎదుటివాని పట్ల. నీ స్వభావంలో దీన మనసు ఉండాలి నా ఎదుట. నీ స్వభావంలో న్యాయం ఉండాలి. నీ ప్రవర్తనలో న్యాయమైన ప్రవర్తన ఉండాలి. వాటిని తీసుకొని నా సన్నిధానం అన్నాడు. కాబట్టి ఆరాధకుడు ఒట్టి చేతులతో రాకుండా తన స్వభావాన్ని పట్టుకురావాలి. తన స్వభావాన్ని పట్టుకొని వచ్చిన తర్వాత వేటిని ఉపయోగించి ఆరాధించాలి. ఆరాధించడానికి కొన్ని వస్తువులను, కొన్ని ఉపకరణములను ప్రభు ప్రతిష్ఠించాడు. దేవుడు ప్రతిష్ఠించారు. ఏది పడితే అది తీసుకురావటానికి ఆయన అంగీకరించడం చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. అందుకే 23వ వచనంలో, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23వ వచనంలో, పరలోక సంబంధమైన వాటిని పోలిన వస్తువులు ఈ ఇంటి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన పరలోక సంబంధమైన వస్తువులు ఉన్నాయి. అవి క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత శుద్ధీకరింపబడాలి. శుద్ధీకరించారు. ఆ వస్తువులను ఆరాధికుడు ఆరాధించడానికి, ఆ వస్తువులను దేవుని సేవించేవాడు సేవించడానికి ఉపయోగించాలి. దేవుని సేవించడానికి ఉపయోగించాలి. ప్రాముఖ్యమైన సంగతి. ఎందుకు వాటిని ఉపయోగించాలి? నాదాబాబీహులు కాదు, దేవుడు ఆజ్ఞాపించని, ఆయన ప్రతిష్ఠించని ఏ దాన్ని తీసుకొని వచ్చినా ఆయన సముఖంలో ఆయన అంగీకరించడం. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఉపకరణాలు ఏంటి ఆయన సేవించడానికి అనేది మనం ఆలోచన చేద్దాం. బ్రేక్ తీసుకుంటాం.